హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా మహిళలకైతే ఇక కోడళ్ళ వారికి అత్తలైనా ఎవరైనా కూడా ఆడవాళ్ళకి మహిళలకు మాత్రము ప్రతి ఒక్కరికి పెళ్ళైన వాళ్ళకి ఇక వీళ్ళకు 2,500 రూపాయలైతే వీళ్ళకైతే పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి మరి ఎవరెవరికి ఇవ్వడం జరుగుతుంది, ఏ అర్హతలు ఉండాలి, ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే అలాగే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మహిళలకైతే ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళైన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఎంతోమంది ఉన్న అత్తలు, అలాగే అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరికీ కూడా ఉన్నా కూడా ఇంట్లో ఒక్కరికి మాత్రం పెళ్ళైన వాళ్ళకి కోడలికి మాత్రమే 2,500 రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, అలాగే మీరు ఆధార్ కార్డు, అలాగే ఓటర్ ఐడి కార్డు కానీ, అలాగే మీకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇలా ఎంత ఏజ్ ఉన్నది అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. మీరు మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌ల ద్వారా మీరు వెంటనే వెళ్ళి మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ జనవరి నుంచి అయితే ప్రతి ఒక్కరికి కూడా 2,500 రూపాయలైతే ఇస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అదృపే శుభవార్తనే. ఇక ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇక ఈ జనవరి వరకల ప్రతి ఒక్కరికైతే 2,500 రూపాయలైతే ఖచ్చితంగా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. ఇంట్లో పెళ్ళైన స్త్రీకి మాత్రమే ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి మాత్రం ఇవ్వరండి. అలాగే మీరు ఇంకొక రూల్ ఏంటంటే మీకు ఇంతకుముందు పెన్షన్ అయితే వచ్చి ఉండకూడదు. అలాగే రేషన్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగైతేనే మీకైతే ఈ డబ్బులనేది ఇవ్వడం జరుగుతుంది. 2,500 రూపాయలైతే ప్రతి ఒక్క మహిళలకైతే ఇవ్వడం జరుగుతుంది. చూసారు గాండి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఈ జనవరిలో ప్రతి ఒక్క మహిళకైతే 2,500 రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.